సో మ్యాచింగ్ బోనస్ అనేది ఎలా వస్తుంది అంటే చూడండి సార్, ఇక్కడ బెనిఫిట్. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఉన్నారు, ఒక 10 మందిని రెఫర్ చేశారు అనుకుందాం సార్. ఒక పర్సన్ 10 మందిని రెఫర్ చేశారు. సారీ అండి, డిస్టర్బ్ అని వల్ల సరిగ్గా నేను ఓకే 4, 7, 8, 9, 10 మందిని రిఫర్ చేస్తే ఇగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 వేస్తే ఈ ఇద్దరు కిందే మొత్తం మిగతా వాళ్ళందరూ పడిపోతారు సార్. 8 మంది కూడా ఆటోమేటిక్ గా ఇద్దరు కిందే ఎండార్స్ అయిపోతారు. ఇది తెలుసు కదా మీకు. మరి ఇతనికి ఏంటి బెనిఫిట్? ఇంతమందిని 10 మందిని రెఫర్ చేశారు. యూ అనే పర్సన్ మీరే అనుకుందాం, మీరే 10 మందిని రెఫర్ చేస్తారు. బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ వస్తుందండి బెనిఫిట్. ఈ 10 మంది మీద వాళ్ళు ఏదైతే షాపింగ్ పోర్టల్లో ఇన్కమ్ అందుకుంటారో, ఒక్కొక్కరికి 10 లెవెల్లో వెళ్ళాయి అనుకుందాం, కిందకి 2000 మంది వెళ్ళారు. ఇంటూ 50 పైసా అంటే $1000 సంపాదించారు. ఒక్కొక్కరు $1000 సంపాదించారు. ఈ $1000 మరి మీరు డైరెక్ట్ గా వేసారు కాబట్టి మేబీ వీళ్ళు స్పిల్ ఓవర్ లో 5వ లెవెల్లో పని, 10వ లెవెల్లో పని, 20వ లెవెల్లో పని, ఎక్కడ పని మీకు సంబంధం లేదు. వాళ్ళు కోడింగ్ లో మీ డైరెక్ట్ ఉంటారు. అంటే ఇక్కడ 2 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఒకటి కంపెనీ వేసే స్పిల్ ఓవర్ స్ట్రక్చర్, 2 మీరు వర్కింగ్ చేసిన ప్యాటర్న్. మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్లు వేసుకున్నారో, ఆల్ డైరెక్ట్లు ఎంతమందిని వేసుకున్నారో ఆ ప్యాటర్న్ వేరే. ఈ ప్యాటర్న్ కోడింగ్ లో మీ కోడింగ్ లో ఉంటారు ఈ 10 మంది. వీరు మీ కోడింగ్ లో ఉన్నారు కదా. ఈ 10 మందిని వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు? ఒక్కొక్కరుని $1000 సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు $1000 సంపాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కింద 10 లెవెల్ వెళ్ళాయి, కేవలం 10 లెవెల్లే. ఎప్పుడైతే $1000 సంపాదిస్తున్నారో ఇందులో 50% మీదే సార్. 50% అంటే $500 ఇన్కమ్ వస్తుంది సార్. అంటే మీ కింద 10 మంది ఉన్నారు కదా, 10 ఇంటూ $500. మీ ఇన్కమ్ ఎంత సార్? $5000. మీకు ఇండివిజువల్ గా వచ్చింది ఎంత? $1000. ఇక్కడ రాశాను చూడండి సార్ క్లియర్ గా. మీకు ఇండివిజువల్ గా వచ్చింది ఎంత? $1000. ఇప్పుడు ఈ 10 మంది మీద వచ్చిన ఇన్కమ్ ఎంత? $5000. ఇది సార్, దీనికోసం పనిచేస్తారు సార్ అందరూ. నేను అందుకే దీనికోసం $129